హాయ్, వెల్కమ్ టు మై స్పిరిచువల్ జర్నీ. నేను మీ శీలం శివభాస్కరయ్య. సో ఈరోజు టాపిక్ వచ్చేసి సంకల్ప శక్తి. సో మనము ఏదైనా సాధించుకోవాలి అంటే కనుక మనము ఒక సంకల్పం పెట్టుకోవాలి. అంటే ఇది నెరవేరాలి అన్నటువంటిది ఒక సంకల్పం పెట్టుకుంటే అది కంపల్సరీ తీరుతా అని అన్నట్టు నెరవేరుతుంది కూడా. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లకి, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకి మనకి మన కళ్ళ ముందు చాలా మల్టిపుల్ సంకల్పాలు అన్నవి ఉన్నాయి. సో కొంతమంది దేవుడి దగ్గరికి పోయి దేవుడిని కన్ఫ్యూజ్ చేస్తారు. అంటే దేవుడి దగ్గర కోరికలు కోరుకోవడం. సో ఇది కూడా సంకల్పం అన్నది కూడా అటువంటిదే. అంటే దేవుడా నాకు ఇచ్చేసేయి అంటారు. నిజానికి ఇచ్చేసేయి కాదు అనాల్సింది, అది పొందడానికి మార్గం చూపెట్టు అనాలి. చాలా డిఫరెంట్ ఉంది. ఇవ్వు అనేదానికి, మార్గం చూపెట్టు అనేదానికి. మన తండ్రి ఉంటాడు, తండ్రి దగ్గరికి పోయి నీకు కావాల్సింది నువ్వు అడిగేటప్పుడు కూడా తండ్రి దగ్గర దండిగా ఉండొచ్చు ఎనర్జీ, అంటే డబ్బు, శక్తి. ఒకసారి ఇస్తాడు, 2 సార్లు ఇస్తాడు, 3వసారి ఎందుకు అన్నటువంటి తండ్రికి ఆలోచనలు వస్తాయి. అప్పుడు నువ్వు తండ్రిని ఎలా అడగాలంటే, నాకు ఇంత డబ్బులు అవసరం వస్తాయి, ఆ డబ్బులు సంపాదించుకోవడానికి మార్గాలు చూపెట్టు అంటారు. అప్పుడు తండ్రి ఏం చేస్తాడయ్యా అంటే కనుక, ఓహో నా కొడుక్కి సంపాదించుకోవాలి అన్నటువంటి ఆలోచన వచ్చింది కాబట్టి, సో వాడికి నాకు తెలిసినటువంటి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలు చూపిస్తే సరిపోతుంది, తన్నుకొని పోతాడు, అంటే మొత్తం చేసేసుకుంటాడు అన్నటువంటిది. సో ఇక్కడ మనుషులందరినీ కూడా సమస్థితిలో చూసేవాడే దేవుడు. సమస్థితిలో చూసేవారే దేవుడు. సో దేవుడికి అన్నీ తెలుసు. సో దేవుడికి కూడా ఎలా ఉండాలి అంటే కనుక, నీ ఎనర్జీ, నువ్వు ఏం చేస్తున్నావు అన్నటువంటిది, నీ లోపల ఉన్నటువంటిది ఒకటి దేవుడి ముందు పెట్టాలి. అది సరైన విధంగా పెట్టాలి. దేవుడికి నీ పాస్ట్ తెలుసు, నీ ఫ్యూచర్ తెలుసు, నీ ప్రజెంట్ తెలుసు. కానీ దేవుడికి ఏంటయ్యా అంటే కనుక, నీవు ఏం అడుగుతావు అన్నదాన్ని బట్టి అది ఓకే చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు? నీ దగ్గర దానికి సంబంధించినటువంటి ఎనర్జీ ఉంటే. క్లియర్ కట్. సో ఇక్కడ మనము మన జీవితంలో చాలా బిజీ గందరగోళంలో అయితే ఉంటాం. ఎన్నెన్నో మనకి కళ్ళతో ఏదైతే చూస్తూ ఉంటామో, ఇటు చూస్తే అక్కడ కొన్ని కోరికలు వస్తాయి, ఇటు చూస్తే ఇంకో కోరికలు వస్తాయి, ఇటు చూస్తే చెప్పలేనన్ని కోరికలు అన్నవి మనకి వచ్చి తీరుతూ ఉంటాయి. మరి ఒక్కొక్క కోరిక వచ్చినప్పుడు మనం ఒక్కొక్క సంకల్పం పెట్టుకుంటూ ఉంటాము. ఒక డబ్బును చూడంగానే నేను ధనవంతుడు అయిపోవాలనుకుంటాం. ఒకడు మంచి స్పీకర్ ఇస్తూ ఉంటాడు, స్టేజ్ మీద నిలబడి మాట్లాడుతుంటాడు, నేను ఆ స్థితి కంటే గొప్ప స్థితిలోకి వెళ్ళాలనుకుంటాం. ఎవడో ఒక సినిమా హీరో ఉంటాడు, సక్సెస్ఫుల్గా పెద్ద మీటింగ్ చేసి వెనక బాడీ గార్డ్స్ అండ్ బౌన్సర్స్ చాలా మంది ఉంటారు, నేను కూడా అలా అయితే బాగుంటుంది అన్నటువంటిది. ప్రతి ఒక్కటి అంటే చూసినప్పుడల్లా ఇలాంటివి. ఏదో టెంపుల్కి పోతాం, టెంపుల్కి పోయినప్పుడు ఒక అర్చకుడో వేరే వాళ్ళు అలా అయితే బాగుంటుంది, అంటే డిఫరెంట్గా మనకు తెలియకుండానే మనము ఎన్నో కావాలని కోరికలను అయితే కోరుకుంటా ఉంటాము. కొన్నిసార్లు ఆవేశంలో ఏం చేస్తాం రా అంటే కనుక, దేవుడి దగ్గరికి పోయి నాకు కొన్ని కోట్ల రూపాయల డబ్బులు కావాలి, నువ్వు ఇస్తే కనుక నేను చాలా మంచిగా ఉంటాను అన్నటువంటిది అయితే నువ్వు అడగడం జరుగుతుంది. కానీ అది దేవుడు ఇవ్వాలా ఇవ్వకూడదా అన్నటువంటిది నీ ప్రీవియస్ బర్త్లో ఉన్నటువంటి ఏదైతే ఎనర్జీ ఉందో ఆ ఎనర్జీ ప్లస్ ఇప్పటి వరకు ఈ ఇన్కార్నేషన్లో, ఈ జీవితంలో నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదైతే సంపాదించింటావో ఆ ఎనర్జీ అన్నిటిని కలుపుకొని నీవు దానికి అర్హుడవా అనర్హుడవా అన్నటువంటిది నిర్ణయిస్తూ ఉంటాడు. సో దీనికి మనము సంకల్పం ఏ విధంగా పెడితే బాగుంటుంది అన్నటువంటిది మనం ఇప్పుడు క్లియర్ కట్గా అర్థం చేసుకొని, నేను చెప్పినట్టు కనుక చేస్తే కనుక కంపల్సరీ మీరు ఏది అనుకున్నారో అది అయి తీరుతారు. ఏది కావాలంటే అది సృష్టించబడుతుంది, సృష్టించవచ్చు. మన దగ్గర అంత శక్తి ఉంది. రైట్. సో ఇక్కడ ఇది
సంకల్ప శక్తి, రైట్. సంకల్ప శక్తి అన్నది పరిపరి విధాలుగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఇవి మెయిన్గా 2 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటి పర్సనల్, అంటే అవర్ సెల్ఫ్ అంటారు. అంటే లోపల నీ దగ్గర ఒక ఎనర్జీ ఉంటుంది ఎప్పుడు కూడా. ఇది ఎవరికి చెప్పనటువంటి ఎనర్జీ, అది బయటికి ఎవరు కూడా చూపెట్టరు. కానీ మనము సొసైటీలో ఉన్నాము కాబట్టి సొసైటీలో ఉన్నప్పుడు మనకంటూ ఒక పొజిషన్ కావాలి. అంటే ఇది కంపల్సరీ కాదు, కానీ మనల్ని మనము ప్రపంచానికి చూపించుకోవడానికి ఒక పొజిషన్ అయితే కావాలి. సో ఇది కాకుండా, ఈ 2 కాకుండా మూడోది వచ్చేసి MONEY, మనీ అన్నది ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి సంకల్పం. సో ఇక్కడ ఈ మూడిట్లలో మనము ఉన్న ప్రస్తుత పరిస్థితులలో ఏది అవసరమో చూజ్ చేసుకోవాలి. అవర్ సెల్ఫ్ అంటే ఇది ఎవరు చేస్తుంటారంటే కనుక ఎక్కువ మెడిటేషన్ చేసేవాళ్ళు, ధ్యానం చేసేవాళ్ళు, యోగా చేసేవాళ్ళు. అంటే వీళ్ళకి డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఈవెన్ టైం కూడా ఉంటుంది, కానీ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే అలా పోవాలా ఇలా పోవాలా అన్నటువంటి వాళ్ళు ఈ స్థితిలో ఉంటారు. అండ్ వీళ్ళు వెరీ డేంజరస్. సొసైటీలో ఒక పొజిషన్ కావాలనుకున్న వాళ్ళకి వీళ్ళకి ఏందిరా అంటే కనుక ప్రతి ఒక్క దానిపైన 50-50 నాలెడ్జ్ ఉంటుంది, 50% నాలెడ్జ్ ఉంటుంది అన్నట్టు. అంటే ప్రతి ఒక్క దాంట్లో కొంచెం నాలెడ్జ్ ఉంటుంది. దాంట్లో కాలు వేయలేరు, దీంట్లో కాలు వేయలేరు, ఏదో ఒక దాంట్లో కాలు వేయలేరు. అండ్ ఈ మనీ కావాల్సిన వాళ్ళు ఈవెన్ 100% పీపుల్కి అయితే మనీ కావాలి. అంటే ఈ మనీని ఒక్కసారి అనుభవించిన తర్వాత, అంటే మనీ వాల్యూస్ తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సొసైటీలో ఒక పొజిషన్ కోసం వస్తారు. ఇఫ్ ఇన్ కేస్ పొజిషన్ కోసం వచ్చిన తర్వాత అప్పుడు నేను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చినాను, నా పొజిషన్ ఏంటి, ఎక్కడ ఉండాలి అన్నటువంటిది అయితే చేస్తారు. సో వీటన్నిటికీ మనం ఎలా చేయొచ్చు అంటే కనుక ఫస్ట్ ఒక పెన్ను పేపర్ తీసుకోవాలి. పెన్ను పేపర్ తీసుకొని నీకు అసలు ప్రజెంట్ ఎవరికైనా, అంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఆ సిచ్యువేషన్స్లలో ఫస్ట్ నీకు ఏమి కావాలి అన్నటువంటిది పెన్ను పేపర్ తీసుకొని నువ్వు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అవి ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 అప్ టు 100 ఉన్నాయనుకోండి, లేదు మోర్ దాన్ ఉన్నాయనుకోండి. ఏమి కావాలి అన్నటువంటిది. సో ఇక్కడ కూడా ఈ కావాలి అనుకున్న దాంట్లో కూడా పర్సనల్ ఉంటుంది, అంటే ప్యూర్, అంటే నీకు సంబంధించినటువంటి పర్సనల్ నీకు ఉంటుంది. అండ్ సొసైటీలో నువ్వు ఏం అవ్వాలి అన్నటువంటిది ఇంకొకటి ఉంటుంది. అండ్ దానికంటే ఎక్కువ ఇంకా ఏదో కొన్ని ఫిజికల్ బాడీ కావాల్సినటువంటివి కొన్ని ఉంటాయి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొన్ని కావాల్సి ఉంటాయి, దాని మీద కూడా ఒకటి ఉంటుంది. బట్ ఇక్కడ ఏంట్రా అంటే కనుక ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు 20 years అండ్ అబోవ్ ఉన్న వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా 20 years అండ్ అబోవ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా జీవితం మీద విసుకెత్తిపోయి ఏం చేయాలో ఏం చెయ్యకూడదో అర్థం కాని పరిస్థితులలో ఉంటారు. సో గైస్, నేను చెప్పేది ఏంట్రా అంటే కనుక యు నీడ్ టు టేక్ ఒక 3 to 6 months టైం పెట్టుకోండి. 3 to 6 months టైం పెట్టుకోండి. 3 to 6 months టైం పెట్టుకొని నువ్వు ఏవైతే ఇక్కడ 100 నీకు ఏం కావాలో రాసినావో, ఇందులో ది మోస్ట్ పవర్ఫుల్ అని నువ్వు ఏదనుకుంటున్నావో, ఇది వస్తే మిగతావన్నీ కూడా నేను సెట్ చేసుకోగలను అన్నటువంటి ఏదైతే ఉన్నాయో ఫస్ట్ అది చూజ్ చేసుకోండి. అట్లా 1 2 3 4 5 6 7 8 9 10 ఇట్లా పవర్ఫుల్ ఉన్నవి 10 తీసుకోండి. పర్సనల్ కావచ్చు, సొసైటీ కావచ్చు, ఫిజికల్గా నీ నీడ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా నీకు ఏమి కావాలో అవన్నీ కూడా ఒకసారి నువ్వు చూజ్ చేసుకొని అక్కడ పెట్టుకో. దీంట్లో కూడా ఇంకా ఏది పర్సనల్ అన్నటువంటిది ఉండదో, ది లీస్ట్ నువ్వు అన్ని చేసుకొని ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ మూడిటికి నువ్వు ఎక్కువ ఎనర్జీ అయితే పెట్టవలసి వచ్చేస్తుంది. సో ఆ మూడిటి మీద నీవు సంకల్పాన్ని నువ్వు ప్రయోగించాలి. ఆ మూడిటి మీద సంకల్పాన్ని ప్రయోగించి దానికి కూడా టైం వైజ్ కేటాయించాలి. 24 hours లో నీకు 24 hours లో
బై 8 వేస్తే కనుక 3 అవుతుంది కాబట్టి నీవు 3 టైమింగ్స్ అన్నది పెట్టేసుకొని దాని గురించి మాత్రమే ఆలోచించుకుంటూ, ఫర్ ఎగ్జాంపుల్ నాకు మనీ కావాలి అని నేను అనుకున్నా, సో నాకు మనీ కావాలి అనుకున్నది ఫస్ట్ సంకల్పం అనుకుంటా. అంటే ఈ 3 వేస్ 4/3. రెండోది వచ్చేసి ఫిజికల్ పర్సనల్ ఉంటుంది. మూడోది వచ్చేసి మెడిటేషన్ అండ్ యోగా, వీటికి సంబంధించినటువంటిది ఈ మూడిట్లలో అనుకుందాం. సో అందులో 3 సంకల్పాలనే మనం పెట్టుకున్నాము, మనీ అండ్ పర్సనాలిటీ అండ్ మెడిటేషన్ అన్నటువంటి దానిలో. ఏదైతే మనీ అంటే ఇంకా నువ్వు టార్గెట్ సాధించేంత వరకు, నీ టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ సాధించేంత వరకు నో ఫ్యామిలీ, నో ఫ్రెండ్స్, నో సొసైటీ, నో అదర్ యాక్టివిటీస్, నో ఫ్యామిలీ, నో ఫ్రెండ్స్, నో సొసైటీ, నో అదర్ యాక్టివిటీస్. సో ఇఫ్ ఇన్ కేస్ ఈ ఫ్యామిలీ గురించి రోజుకు 1 hour ఆర్ 30 minutes మాత్రమే స్పెండ్ చేయి. ఈ ఫ్రెండ్స్తో కూడా 30 minutes, దీంతో కూడా ఒక 30 minutes, దీంతో కూడా 30 minutes, ఎంత పెట్టుకున్నా కూడా అక్కడ కూడా నీకు 2 hours అనేది వేస్ట్ అయిపోతుంది. వేస్ట్ కాకుండా చూసుకోవాలి. నీ టార్గెట్ మనీ ఏ రకంగా వస్తుంది, నువ్వు ఎవరితో మాట్లాడినా ఏం చేసినా కూడా వీళ్ళ వల్ల నేను మాట్లాడుతున్నాను, దీనివల్ల నాకేమైనా కమర్షియల్గా కొంచెమైనా ఉపయోగం ఉందా లేదా అన్నటువంటిది అక్కడ మాట్లాడుకోవాలి. లేదు పర్సనాలిటీ, ఇంకొక టర్మ్ ఉంది, ఇంకొక 8 hours ఉంది, ఆ 8 hours పీరియడ్లో ఎవరితోనన్నా మనం మాట్లాడుతూ ఉంటే కనుక వీడి వల్ల నేను కొంచెమన్నా నేర్చుకుంటున్నానా లేదా అన్నటువంటిది గమనించాలి. రైట్. సో ఇది కూడా పోయింది. అండ్ థర్డ్ వచ్చేసి మెడిటేషన్. ఈ మెడిటేషన్ సంబంధించినటువంటివి ఏవైతే బుక్స్ ఉన్నాయో, ఏవి ప్రాక్టీసెస్ ఉన్నాయో అవన్నీ కూడా చేయాలి. సో ఈ సంకల్ప శక్తి అన్నది ఎవరైతే యోగా కానీ మెడిటేషన్ కానీ వీళ్ళు చేస్తారో వాళ్ళకి చాలా త్వరగా వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ మైండ్ను కంట్రోల్లో పెట్టుకొని ఉంటారు. అంటే వాళ్ళ ఆలోచన మీద కొంచెమన్నా పట్టుత్వం ఉంటుంది కాబట్టి వాళ్ళకి త్వరగా సాధ్యం అవుతుంది సంకల్ప శక్తి అన్నది. బట్ నార్మల్ పీపుల్కి ఎందుకు సాధ్యం కాదు అంటే కనుక వాళ్ళు పరిపరి విధాలుగా ఆలోచించుకుంటూ పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటారు. మెడిటేటర్స్కి నాన్ మెడిటేటర్స్కి డిఫరెన్స్ ఏంటంటే ఇంకా నాన్ మెడిటేటర్స్ ఆల్మోస్ట్ 100లో 90% పోస్ట్ పోన్ చేస్తే మెడిటేటర్స్ 100లో 50% మాత్రమే పోస్ట్ పోన్ అయితే చేస్తారు. పోస్ట్ పోన్ అయితే కన్ఫర్మ్ ఇద్దరిలో చేస్తారు, బట్ రేషియో అన్నది కొంచెం తక్కువగా ఉంటుంది. సో గైస్ ఇది. సో అంటే నువ్వు ఏదైతే సాధించాలనుకుంటున్నావో సాధించేటప్పుడు నో ఫ్యామిలీ, నో ఫ్రెండ్స్, నో సొసైటీ, నో అదర్ థింగ్స్, ఇవన్నీ కూడా ఇఫ్ ఎనీ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఫ్యామిలీ. ఎందుకంటే కనుక నీ సంకల్పం అన్నది చాలా గట్టిది కాబట్టి నీ సంకల్పం పెట్టినప్పుడు నేచర్లో నుంచి నీకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకంటే కనుక నీవు రొటీన్గా ఒక తిక్క క్యాలెండర్ ఒకటి ఉంటుంది, ఫాల్స్ క్యాలెండర్ ఉంటుంది. ఫాల్స్ క్యాలెండర్ ఏంట్రా అంటే కనుక మనకు తెలియకుండానే మనము మార్నింగ్ 10 o'clock లేయాలి పెట్టుకుంటారు కొంతమంది, చాలా మంది 10 o'clock లేస్తారు, 11 o'clock ఫ్రెష్ అవుతారు, 11 o'clock పోయి బ్రేక్ఫాస్ట్ చేస్తారు, 11:30 వరకు బ్రేక్ఫాస్ట్, తర్వాత ఫ్రెండ్స్తో అటు ఇటు కొంచెము ముచ్చట్లు పెడతారు. దాని తర్వాత వచ్చేసి ఎప్పుడో 2:30కో 3 o'clock లంచ్ చేస్తారు, మళ్ళీ నైట్ 10 o'clock డిన్నర్ చేస్తారు. సో ఈ విధంగా తెలియకుండానే ఫాల్స్ క్యాలెండర్ అన్నది మనము ఇన్వైట్ చేసి ఉంటాము. ఎవరైతే సంకల్పం పెడతారో పెట్టిన వాళ్ళు దాని మొత్తాన్ని కూడా బ్రేక్ చేయాలి. బ్రేక్ చేసి నేచర్కి వదిలిపెట్టాలి. దేర్ ఇస్ నో క్యాలెండర్. పడుకున్నా లేచినా నిద్రపోయినా వాళ్ళ సంకల్పం దేనికి ఉంది అంటే నో ఫ్యామిలీ, నో ఫ్రెండ్స్, నో సొసైటీ, నో ఇది. ఇఫ్ ఇన్ కేస్ ఫ్యామిలీతో మాట్లాడుతున్నావు, ఓకే కొంచెంసేపు మాట్లాడలేం. అదర్వైజ్ ఫ్రెండ్స్తో మాట్లాడితే మనీ రిలేటెడే మాట్లాడాలి, వేరేది మాట్లాడడానికి రైట్ లేదు. ఎందుకంటే నీ సంకల్పం అది నువ్వు నెరవేరాలి కాబట్టి ఓన్లీ మనీ గురించే. సొసైటీలోకి పోతే సొసైటీలో ఏ రకంగా నాకు ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, నేను నాకున్న డిజిగ్నేషన్కి, నాకున్నటువంటి వ్యక్తిత్వానికి, నాకున్నటువంటి దానికి నేను ఏ విధంగా నేను మనీ సంపాదించగలను అని నువ్వు నేచర్ని అడిగినట్లయితే కనుక నేచర్ ఎన్నో దారులు చూపించేస్తూ ఉంటుంది. చెప్పాను కదా ఫస్ట్లో, ఒక ఫాదరు సన్నుకు
డబ్బులు ఇవ్వమంటే ఒకసారి 2 సార్లు ఇస్తాడు. అదే ఫాదర్ వచ్చి సన్ అడిగితే నాకు మార్గాలు చూపెట్టు, డబ్బులు సంపాదించే మార్గం చూపెట్టని అన్నప్పుడు ఈ ఫాదర్ ఏం చేస్తాడంటే ఆయన జీవితంలో ఎన్ని రకాలుగా అయితే గనక డబ్బు సంపాదించొచ్చో ఆ ఎక్స్‌పీరియన్స్ నల్లా తీసుకొని చాలా ఈజీ మెథడ్ అన్నది పిల్లలకి చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో అటువంటి ఫాదరే చెప్పినప్పుడు మన నేచర్‌తో అంటే మనల్ని క్రియేట్ చేసినటువంటి ఆ సుప్రీంను నేను ఇప్పుడు ఒక సన్మార్గంలో వచ్చినాను. నేను డబ్బులు సంపాదించుకోవాలి. దానివల్ల నేను ఎంతో ఆనందపడి ఇతరులను కూడా ఆనంద పెట్టాలి అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఉన్నానని నువ్వు కోరుకున్నట్లయితే గనక చాలా బ్రహ్మాండమైనటువంటి ఎన్నో మార్గాలు ఏదైనా కూడా నీవు ఒక సంకల్పం ద్వారా నేచర్‌ను అడిగినట్లయితే నేచరు కంపల్సరీ తీర్చి తీరుతుంది. కానీ దానికి టైమ్ టేకింగ్ అన్నది ఉంటది. అట్ ఏ టైమ్ అంటే నువ్వు నీ దగ్గర ఉన్నదే 100% ఆఫ్ ఎనర్జీ సంకల్పం ఉంటే 100% ఆఫ్ సంకల్పం అన్నది నీ దగ్గర ఉంటే నీవు ఒక 10 కోరికలు కోరి ఒక్కొక్క దానికి 10% ఆఫ్ నీ శక్తి నల్ల కోరుకొని నేను అనుకున్నది కావట్లేదు అంటే అవ్వదు. అందుకే నేను ఇక్కడ ఏం చేశానంటే నీ సంకల్పాన్ని 10 రకాల సంకల్పాలకు పెట్టొద్దు. ఓన్లీ 3 మీదనే సంకల్పం పెట్టు. వెనక ఏదైతే ఉందో ఆ ఎనర్జీ మొత్తం డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. సో 3 మీద మనము సంకల్పం పెడితే ఒకదానికి 30, ఒకదానికి 30, ఇంకొక దానికి 40. ఏదైతే 40% సంకల్పం పెట్టినామో అది తొందరగా తీరే ఛాన్సెస్ అయితే కనుక 100% ఉన్నాయి. సో గైస్ ఈ రకంగా మనము డివైడ్ చేసుకొని మనం సంకల్పం అయితే పెట్టుకోవాలి. సో ఈ సొసైటీలో మనం బ్రతకాలి అంటే గనక ఫస్ట్ మనీ మీద సంకల్పం పెట్టండి. మనీ సంపాదించిన తర్వాత సొసైటీ మీద నీకంటే ఒక నేము, ఒక పొజిషన్ దానికోసం ప్రయత్నించండి. ఆ పొజిషన్ కూడా వచ్చిన తర్వాత అంటే మనీని అనుభవించినావు, తర్వాత సొసైటీలో ఉన్న అన్నింటి మీద ఒక సరైన అవగాహన తెచ్చుకున్నావు. దాని తర్వాతనే నీవు నీ పర్సనల్ గ్రోత్, నీ స్పిరిచువాలిటీ అనుకోండి. అంటే నిన్ను నువ్వు తెలుసుకునే ఒక మార్గంలోకి వెళ్ళాలి. అప్పుడు ఎన్నో అనుభవాలు అన్నవి నీ దగ్గరికి వచ్చేస్తాయి. సఫిషియంట్ మనీ ఉన్నప్పుడు మాత్రమే, లేకుంటే సఫిషియంట్ మనీ నీ దగ్గరికి ఏదో రకంగా వచ్చినప్పుడు మాత్రమే. ఇట్ మీన్స్ మీ ఫాదర్ వాళ్ళు కొన్ని కోట్లు సంపాదించి పెట్టింటే దాంట్లోంచి కొంచెం తీసుకొని ఈ కింద ఉన్నటువంటి మనీని అయిపోయి మళ్ళీ సొసైటీని అయిపోయి ఈ నాలెడ్జ్ అలా తెచ్చుకొని నిన్ను నువ్వు తెలుసుకొని హ్యాపీగా ఉండి పక్క వాళ్ళను ఆనందంగా పెడతావని నేను కోరుకుంటున్నాను.